అధికారం వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతోంది. అయినా అక్కడ రూలింగ్ పార్టీలో పరిస్థితి మారలేదా? నాయకుల మధ్య సయోధ్య కుదరనే లేదా? ఏమో పరిస్థితులు చూస్తుంటే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. మరి తెలుగు తమ్ముళ్ల మధ్య అంతకంతకి అంతర్గత కలహాలు ముదరడమే తప్ప తగ్గే సూచనలే కనిపించడం లేదట. కలిసి నడవాల్సింది పోయి రోడ్డున పడి కొట్టుకుంటున్నారట. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? నందికొట్కూరులో ఆగని కలహాలు. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే. అటు శబరి, ఇటు జయసూర్య. 2 వర్గాలుగా చీలిన టీడీపీ. నంద్యాల జిల్లా నందికొట్కూరులో టీడీపీ రాజకీయాలు ఇప్పుడు ఇలాగే ఉన్నాయి. అప్పుడెప్పుడో పురుడు పోసుకున్న అంతర్గత విభేదాలు అంతకంతకు బగ్గుమంటూనే ఉన్నాయి. ఇటీవల లోకల్ గా మున్సిపల్ వ్యవహారాలే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. మున్సిపాలిటీలో కమిషనర్ కు వ్యతిరేకంగా ఒక వర్గం కౌన్సిలర్లు ధర్నాకు దిగడం పెద్ద దుమారానికి కారణమైంది. నంద్యాల ఎంపీ శబరి వర్గం ఓవైపు, స్థానిక ఎమ్మెల్యే జయసూర్య వర్గం మరోవైపు. ఈ రెండింటి మధ్య అస్సలు పొసగడం లేదనే ముచ్చట చాన్నాళ్లుగా వినిపిస్తున్నా ఇప్పుడు ఇలా వ్యవహారం రోడ్డెక్కిందని తెలుగు తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేయాలన్నా, ఏ రిబ్బన్ కట్ చేయాలన్నా, చివరాఖరికి పార్టీ కార్యక్రమం నిర్వహించాలన్నా ఈ కయ్యాలు దాటి నాయకులు ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఇక్కడి టీడీపీలో ఈ జగడాలు ఈనాటివేం కాదు. నంద్యాల నుంచి కూటమి ఎంపీగా ఎంపీ బైరెడ్డి శబరి ఉండగా, ఈ పార్లమెంటు పరిధికి టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ అయిన మాండ్ర శివానందరెడ్డితో ఆమెకు విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ మాండ్ర శివానందరెడ్డి వర్గీయుడైన జయసూర్యే ఇప్పుడు నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఉండడం మరిన్ని పొలిటికల్ ట్విస్టులకు కారణమవుతుంది. అంశం ఏదైనా ఈ 2 వర్గాల మధ్య విభేదాలు కామన్ అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. తాను పోటీ చేయలేకపోయినా తన అనుచరుడు జయసూర్యకు టికెట్ ఇప్పించుకోగలిగారు, ఎమ్మెల్యేగా గెలిపించుకోగలిగారు. ఇప్పుడు లోకల్ గా తెర వెనక రాజకీయ చక్రం కూడా శివానందరెడ్డి తిప్పుతున్నారన్న టాక్ ఉంది. అయితే నందికొట్కూరులో దశాబ్దాలుగా పట్టున్న బైరెడ్డి ఫ్యామిలీకి ఇది మింగుడు పడని విషయంగా ఉందని చెప్పొచ్చు. అందుకే ఎన్నికల మొదలు ఈ 2 వర్గాల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా విభేదాలు పొడచూపుతూనే ఉన్నాయి. కార్యక్రమం ఏదైనా సరే అటు ఎమ్మెల్యే వర్గం, ఇటు ఎంపీ వర్గం అమీతుమి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. గత ఏడాదిన్నర కాలంగా ఇదే వ్యవహారం తెలుగు తమ్ముళ్లకు తలనొప్పిగా మారింది. ఎవరి పక్షాన ఉండాలో తెలియక తలపట్టుకోవాల్సిన దుస్థితి వాళ్లది. లేటెస్ట్ గా ఈ 2 వర్గాల జగడానికి మున్సిపల్ కార్యాలయం వేదికైంది. కొన్నాళ్ల క్రితం మున్సిపల్ పాలక మండలి సమావేశం జరగాల్సి ఉండగా డేట్ టైం ఫిక్స్ చేశారు అధికారులు. కానీ అదే సమయానికి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ పేరిట కమిషనర్ బేబీ గైర్హాజరయ్యారు. దీనికి నిరసనగా ఎంపీ శబరి వర్గం ఆందోళనకు దిగడం కలకలం సృష్టించింది. మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి సహా పలువురు కౌన్సిలర్లు కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నందికొట్కూరు పట్టణాన్ని తిరోగమనంలోకి నెట్టేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. అభివృద్ధి పనులు జరగకుండా ప్రతిదానికి అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు కనీసం తమకు సమాచారం ఇవ్వడం లేదన్నది ఎంపీ వర్గీయులు చేస్తున్న ఆరోపణ. అయితే ఎంపీ వర్గం ఈ స్థాయి రచ్చ చేస్తున్నా కమిషనర్ వ్యవహారంపై ఎమ్మెల్యే వర్గీయులు మాత్రం నోరు మెదపకపోవడం చర్చనీయాంశమవుతోంది. దీన్ని బట్టి చూస్తే మున్సిపల్ కమిషన్ ఎమ్మెల్యే వర్గానికి సహకరిస్తూ ఎంపీ వర్గానికి సహాయ నిరాకరణ చేస్తున్నారనే విషయం స్పష్టమవుతుందని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరో అడుగు ముందుకేసిన ఎంపీ వర్గం కమిషనర్ ని మార్చాలంటూ చంద్రబాబును, మున్సిపల్ మినిస్టర్ ను కలిసి విజ్ఞప్తి చేయడంతో అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. అయితే నందికొట్కూరులో కొట్టుకోవడం ఒకటే తక్కువ అన్నట్టుగా తయారైంది టీడీపీ వర్గాల పరిస్థితి. అయితే ఈ పరిణామాలపై అటు ఎంపీ శబరి గాని, ఇటు ఎమ్మెల్యే జయసూర్య గాని మారు మాట్లాడడం లేదు. మౌనంగానే తమ ఆధిపత్యాన్ని చూపించేందుకు పరస్పర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి బైరెడ్డి, మాండ్రా వర్గాల మధ్య చెలరేగుతున్న మంటలు ఎప్పటికి చల్లారుతాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్. మరి ఈ రచ్చ తగ్గుతుందా, రానున్న రోజుల్లో మరిన్ని విభేదాలకు కారణమవుతుందా అన్నది తెలియాల్సి ఉంది.